ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించుదాం. మనం మన విశాఖ నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుదాం. మన పిల్లలు ఆరోగ్యంగా జీవించేందుకు కృషి చేద్దాం. హరిత విశాఖను విజయవంతం చేద్దాం. గొలగాని హరివెంకట కుమారి, మేయర్, జీవీఎంసీ. ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించుదామని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆరిలోవలోని 13వ వార్డులో ఎవరి ఇంటి దగ్గర వారు పంటలు పండించుకునేందుకు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ సేకరించిన గుంటూరు మిర్చి, రాజమండ్రి వంకాయ, శ్రీకాకుళం జిల్లా బత్తిలి, వంజంగి, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన టమాటా, గుత్తివంగ, బళ్ళారి ఉల్లిపాయ నారు, 3 రకాల బంతి నారు, 20 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన విశాఖ నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇందుకు నగరవాసులంతా సహకరించాలని కోరారు. రాజమణి గారికి, ప్రత్యేకించి రాజమణి గారికి, రత్నం గారికి, జోనల్ కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం విశాఖపట్నం మొన్న జూన్ 6న పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఎకో వైజాగ్ అనే కొత్త కాన్సెప్ట్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకురావడం జరిగింది. అంటే అందులో 5 రకాలు మనం చేస్తున్నాము. అందులో ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఎకో క్లీన్ అంటే మనము మన ఇంటి దగ్గర మన చుట్టూ పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. ఆ నీట్గా ఉంచుకుంటే మనకి ఎటువంటి జబ్బులు కానీ ఇవేవి రావు. అలాగే ఎకో గ్రీన్, అలాగే ఎకో గ్రీన్ అంటే ఇప్పుడు ఏదైతే మిద్దె తోటలు పెంపకము, పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా ఎక్కువగా మన ఇంటి చుట్టుప్రక్కల మన ఇంటి పైన పెట్టుకుని ఈ పర్యావరణాన్ని కాపాడడానికి కోసం మొక్కలు పెంచే కార్యక్రమం. అలాగే ఎకో బ్లూ అంటే బీచ్ క్లీనింగ్, బీచ్ పరిసరాలు బాగుండడం. ఎకో జీరో ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడకపోవడం మంచిది. దానివల్ల ఎంతోమంది మనకి ప్రాణహాని కూడా ఉంది ప్లాస్టిక్ వల్ల. అలాంటిది నిర్మూలించాలని ఒకటి కాన్సెప్ట్. అలాగే జీరో పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల, వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని కంట్రోల్ చేయాలని 5 కాన్సెప్ట్స్ తీసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎకో గ్రీన్ అనే కార్యక్రమం ద్వారా మిద్దె తోటల పెంపకం గురించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పైన, టెర్రస్ పైన ఈ టమాటీ మొక్కలు కానీ, మిరప మొక్కలు, అలాగే వంకాయ ఇలాంటి రకాలు వివిధ జాతుల మొక్కలు ఇక్కడికి తేవడం జరిగింది. ఒక 10 రకాల మొక్కలు, అలాగే 20 విత్తనాలు తీసుకొచ్చారు. అందులో చిక్కుడు తాలూకా విత్తనాలు, అలాగే కొత్తిమీర, కాకరకాయ, పాలకూర ఇలాంటి విత్తనాలు కూడా 20 రకాల విత్తనాలు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మీరు మీ ఇంటి టెర్రస్ పైన కానీ, మీ ఇంటి కిందన చుట్టుప్రక్కల ఈ మొక్కలు వేసి మీరు పెంచుకున్నట్లయితే మనము టమాటీ మన ఇంట్లోనే పండుతూ ఉంటే మనం చక్కగా అన్ని కర్రీస్లో కూడా మనం ఇంట్లోనే తీసుకోవచ్చు, బయట కొనవసరం లేదు. అంటే ఇంటి పైన ఎక్కువగా చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంటి పైన ఆ మిద్దె తోటల పెంపకం ఎక్కువగా చాలా మంది దానికి ఈ మిద్దె తోటల పెంపకం ఈ మధ్య ఎక్కువగా మహిళలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అందులో భాగంగా మధురవాడలో ఝాన్సీ రాణి అని ఒక ఆవిడ మిద్దె తోటలు అనేసి మొత్తం వాళ్ళ టెర్రస్ పైన అందులో మామిడికాయ, మళ్ళా వివిధ రకాల మామిడి పళ్ళు కూడా ఆవిడ టెర్రస్ పైన పండించారు అనమాట. అందులో వంకాయలు, దొండకాయలు, ద్రాక్ష పళ్ళు ఇలాంటివన్నీ కూడా, జామకాయలు ఇలాంటివన్నీ టెర్రస్ పైనే ఆవిడ ఏదైతే మనం కాయగూరలు కట్ చేసుకుంటామో, కట్ చేసిన తర్వాత వేస్ట్ బయటను పడేస్తాం,
అవి పడేయకుండా దాంట్లోనే మట్టి కలిపి అది ఏదైతే మనము ఆకుకూరలు కానీ ఈ కాయగూరలు కానీ పళ్ళు కానీ కట్ చేసిన ముక్కలన్నీ మనము డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడేయకుండా ఈ వాటితో పాటు మట్టి కూడా కలిపి ఆవిడ ఎరువుగా తయారు చేసి మొత్తం మిద్దె తోట పెంపకం చాలా బాగా సక్సెస్ఫుల్గా చేసింది. ఆవిడ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. అంటే ఆవిడకి అంత ఇంట్రెస్ట్. ఇప్పుడు మిద్దె తోట పెంపకం అన్నది ప్రతి ఒక్కరూ చేయడం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కనుక ఈ విత్తనాలు ఇవన్నీ కూడా మీరు మీ ఇంటి పైన చుట్టుప్రక్కల ఈ విత్తనాలు వేసి, అలాగే ఎవరైతే పెంచుదామో అని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకొని ఈ మిద్దె తోట పెంపకానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ఈ మిద్దె తోట మనం ఇంటి పైన ఉండడం వల్ల, చుట్టుప్రక్కల మన ఇంటి సరౌండింగ్స్లో ఉండడం వల్ల చాలా వరకు ఈ పొల్యూషన్ నుంచి మనము ఈ పొల్యూషన్ బారి నుంచి మనం బయటపడతాము. ఈ మనకి మంచి ఆక్సిజన్ కూడా మనకి అందిస్తుంది మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల. తప్పకుండా మీరందరూ ఏదైతే ఈ మొక్కలు అలాగే ఈ విత్తనాలు తీసుకొని వెళ్ళి మిద్దె తోటలు మొత్తం మీ బిల్డింగ్స్ పైన ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మిద్దె తోటల పెంపకంలో మీ వంతు పాత్ర పోషిస్తారని, ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, అలాగే పువ్వుల మొక్కలు ఏ మొక్కలైనా సరే మనం ఎక్కువగా మిద్దె పైన అదే ఇంటి పైన ఇంటి చుట్టుప్రక్కల కూడా ఎక్కువగా నాటి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడే వాళ్ళు అవుతారు. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విత్తనాలు అలాగే ఈ మొక్కలు తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఒక 3 days వచ్చిన దాని మీద మళ్ళీ ఒక 3 ఎత్తు మట్టి వేసి అలా పై వరకు వచ్చి పైన ఏం చేస్తారంటే 3 అంగుళాల ఎత్తున మట్టి వేస్తాం. 3 అంగుళాల ఎత్తున మట్టి వేసుకున్న పైన ఏం చేస్తారంటే రాత్రి నానబెట్టిన ధనియాలు కానీ మెంతులు కానీ ఇంటికాడ ఉన్నవి తోటకూర అంటే తోటకూర మ్యాక్సిమం ధనియాలు మెంతులు ఉంటాయి కాబట్టి అవి దాని మీద నాటితే ఏమవుతుంది అంటే మనకి ఒక 15 రోజుల్లో కొత్తిమీర అందుకు వస్తుంది, లేదా ఈ తోటకూర వేస్తే తోటకూర అందుకు వస్తుంది, మెంతులు వేస్తే మెంతి మొక్కలు పైకి వస్తాయి. అలాగే 45 రోజులు అయ్యేటప్పటికి పంట పైన తీసుకోవచ్చు. కింద ఏదైతే కూరగాయలు వేస్ట్ ఉందో అది అలాగా కుళ్ళిపోయి మట్టిగా మారిపోతుంది. అది ఏదైతే మళ్ళీ కింద దిగిపోతుందో దాని మీద మళ్ళీ కూరగాయలు మనం ఆకుపక్క తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 అంగుళాలు ఎత్తున కూరగాయలు వేస్ట్ చేసి దాని మీద మళ్ళీ మనం ఒక 3 అంగుళాలు ఎత్తున మట్టి వేసుకున్నాం అనుకోండి, కూరగాయలు వేస్ట్ అనేది బయట పడేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇలాగ ఒక్కొక్క గోడలు చేసుకుంటూ వెళ్తే మనకి నెలకి 2 గోడలు చొప్పున 5 ఉన్న కుటుంబంలో 2 గోడలు చొప్పున మనకు తయారవుతుంది. ఇలాగా మనకి ఒక ఏడాదికి దాదాపుగా 2000 రూపాయల ఎరువు మన ఇంట్లో తయారవుతుంది. అలాగే వేదిక ముందున్న ఆర్పీలకి, వాలంటీర్లకి, అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమానికి మన జీవీఎంసీ వాళ్ళు, మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కటి అవేర్నెస్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం బయట కొనే కాయగూరలన్నీ కూడా మందులు పెట్టి ఇంజక్షన్లు తొందరగా పంట రావాలని చెప్పేసి ఇంజక్షన్స్ వేసి కెమికల్స్ వేసి అనేక రకమైన కాయగూరలు మనకు వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా కొంటున్నాం, ఎందుకంటే ఏవి జన్యులు ఏవి మందులు వేసి పండించేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి అందరం కూడా అవే కొనుక్కొని తినవలసిన పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇలాంటి విత్తనాలు కానీ మొక్కలు కానీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర ఇంటి ముందు కానీ పైన కానీ మనం ఎలాగ మొక్కలు పెంచుతూ ఉంటాం. వాటితో పాటు ఇవి కూడా టమాటా కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇలాగ మనకి వీలైనంత మట్టుగా మనం చేస్తే మనం పండించి మనం తింటున్నామని హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చిన మన మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా వార్డు నుంచి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. సో వాటిని మేయర్ మేడం గారు, కార్పొరేటర్ మేడం గారి చేతుల మీదుగా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అలాగే కొన్ని పాయింట్స్ గా కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒక మిద్దె తోట పెంపకం ఒక ఆహారానికి సంబంధించింది. ఇది మన హాబీయే కాకుండా మనకి వాతావరణంలో మార్పులను కూడా మనం చూస్తూ ఉన్నాం.
సో వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కూడా మనం ప్లాంటేషన్ యాక్టివిటీ ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో కూడా అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం వాటిలో కూడా మనకి ప్లాంటేషన్ అనేది ఉపయోగపడతాయి. సో అలాగే ఇవన్నిటిలో పాటుగా ఎకో వైజాగ్ లో పాటుగా